హలో హాయ్ అండి, శశి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి పోల్ పాడ్డమే కదండి. మరి నేనైతేనండి పూజ ఎలా చేసానో పూజ అంతా చూపిస్తాను చూడండి. వీడియో ఎక్కడ మిస్ కాకండి, ఓకేనండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారండి. ముందుగానండి పూజ సామాన్లు అన్నీ దిక్కుని పెట్టేసుకున్నానండి. పువ్వులు, పళ్ళు, అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ వదుకులకి అగరబత్తులు అన్నీ వదుకునైతే పెట్టేసుకున్నానండి. ముందైతేనండి సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని తీసుకున్నానండి. మేము గృహప్రవేశం చేసుకున్నాం కదండి, అప్పుడు ఆ విగ్రహం అయితేనండి. లేకపోతేనండి పార్వతీదేవి పరమేశ్వర్ ఫోటో కూడా పెట్టుకోవచ్చండి. నేను 2 తమలపాకులు వేసుకునండి. ముందు సత్యనారాయణ స్వామిని అయితే పెట్టుకున్నానండి. విగ్రహాన్ని పాలతో కడిగేసి పసుబొట్లు అవి పెట్టుకుని ఆ విగ్రహానికి అయితే పూజ చేసుకుంటున్నానండి. అలాగే పసుపు విఘ్నేశ్వరుని కూడా చేసుకునండి. 2 తమలపాకులు వేసుకునండి. పసుపు వినాయకుడిని కూడా చేసుకునండి. మనం ఉత్తిగా పెట్టకూడదండి. మనం వినాయకుడి కింద లేకపోతే నవధాన్యాలన్నా వేసుకోవాలి, లేకపోతే బియ్యమన్నా వేసుకోవాలండి. అయితేనండి నవధాన్యాలు వేసుకున్నానండి. కింద నవధాన్యాలు వేసుకునండి. విఘ్నేశ్వరుని అయితేనండి కూర్చోబెడతానండి. ఎప్పుడైనా అంతేనండి. ఎప్పుడు నవధాన్యాలు ఒక ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుందండి, అది తెచ్చుకుని వేసుకుంటే సరిపోతుందండి. కొన్ని అయితేనండి నేను అలాగా గౌరీదేవికినండి సత్యనారాయణ స్వామికినండి పూజ అయితేనండి చేసేస్తున్నానండి. తులసి చెట్టుకి కూడానే ముందుగా మనం అన్నీనండి చూశారు కదండి. నేను అన్నిటికీ పసుపు రాసేసి బట్టలు పెట్టేసండి. తులసి కోటకు అదినండి, దీపాలకి అన్నిటికీ బట్టలు అయితే పెట్టేశానండి. కింద పద్మాలు వేసి పిండితోటండి మంచిగా ముగ్గు వేసండి. పసుపు కుంకాలతో అలంకరించానండి. ముందు అన్నీ పెట్టేసుకుంటానంటే పూజ అనేది మనకి ఈజీ అవుతుందండి. మన ఇంట్లో గౌరీదేవి ఉంటుంది కదండి, కంపల్సరీగా గౌరీదేవిని కూడా పక్కన పెట్టుకోవాలండి. పసుపు రాసేసి బొట్టు పెట్టుకుని అన్నీ మంచిగా అన్నీ పెట్టేసుకున్నాకనండి మనం పూజ అయితే మొదలు పెట్టుకోవాలండి. నేను ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు అండి నేను వాటర్ అయితే తెచ్చుకున్నానండి, కాశీ వాటర్. ఆ వాటర్ కూడా నదీ జలాన్నండి. మనం ఇప్పుడు పెట్టే వాటర్లో మనం అరటిటప్పులు వదులుతాం కదా, అందులో కొంచెం కలుపుకున్నానండి. పవిత్రమైన నది గంగాజలం అవుతుంది కదండి, అన్నీ అలాగైతే చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. మనం అన్నీ బొట్లు అవి పెట్టుకుంటామే కదండి ముందుగా పని. అప్పుడేనండి మనం పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు. పోలి కథ కూడా వినొచ్చండి. పోలి పడ్డమి కథ చాలా బాగుంటుంది కదండి. ఆ కథ కూడా నేను అన్నీ పక్కన పెట్టేసుకుని పూజ చేస్తే మీకు ఆ కథ కూడా చెప్పేస్తానండి. నాకు తెలిసినంత లోపల నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటేనండి పోలి వాళ్ళ అత్తగారి ఇంట్లో 5 కోడలు కదండి. మా ఇంట్లో కూడా 5 కోడలమండి మేము కూడా. నాకు అలాగ అనిపిస్తుందండి. నేనైతే 4వ కోడలండి, పోలి అయితే 5వ కోడలు కదండి. అందుకే నాకు చాలా ఇష్టం అండి ఈ కథ. అది కూడా చూసారండి. నేను నవధాన్యాలు పోసండి గౌరీదేవి పసుపు వినాయకుడిని అయితే ఎట్టి పూజ అయితే చేసుకుంటానండి. ఓకేనండి. ముందుగా అన్నీ సర్దేసుకున్నాను కదండి, మీకు కథ కూడా ప్రారంభించేస్తాను చూడండి. చాలా సింపుల్గా నాకు తెలిసిన విధంలో చెప్పేస్తానండి. పోలి పాడ్యమి కథ అనేది ఫస్ట్ ఆవిడ చాకలావిడండి. పోలి అంటేనండి ఆవిడ చాకలావిడండి. ఆవిడ పుట్టింట్లోనే బాగా పూజలు చేసేదటండి. చిన్నప్పటి నుంచి ఆవిడ చాలా ఇష్టం అంటండి పూజలు చేయడము, దేవుణ్ణి భక్తితో కలవడము అంటే. అలాగేనండి ఆమెకి యుక్త వయసు వచ్చాక కూడా అలాగే పూజలు అయితే చేసేదటండి. ఆమెకు పెళ్లి టైం కూడా వచ్చింది, పెళ్ళి అయితే చేశారండి. పెళ్ళి చేశాక ఆవిడ వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో 5వ కోడలటండి. ఆమె 5వ కోడలు అయితే అని ఆమెకి ఈ అత్తగారికి ఇదేంటి నాకన్నా ఎక్కువ పూజలు ఆమె నా భక్తి నాకు కూడా ఉంది, భక్తి అని నిరూపించుకోవడానికని ఆమె అయితే ఏం చేసేదటండి, ముందు 4 కోడలను తీసుకుని గుడికి వెళ్ళి మన పోలిని అయితే ఇంటికాడే ఉండిచేదటండి. నాకే ఉండాలి కోడల కన్నా భక్తి ఆమెకే ఎక్కువేటని వదిలేసి వెళ్ళిపోయేదని. ఇంటి చాకరీ అంతా చేసుకోమనండి తన 4 కోడలను తీసుకునండి. కార్తీక మాసం అంతా ఆమె గుడికి వెళ్ళండి, దీపారాధన చేసేదండి. పాపం పోలి ఏం చేసేది, ఇంటి చాకరీ చేసేసండి త్వరగానండి అన్ని పనులు అయిపోయాక స్నానం చేసండి పూజ అయితే చేసేసేదండి. తన పెరటి చెట్టులో ఏమి ఆయిల్ కానీ నెయ్యి కానీ దూది కానీ ఏమి ఇవ్వకుండా అన్నింటికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయేవారటండి. ఇవి చేయకూడదు పూజ అని. కానీ ఆమె
ఆమె ఎంతో భక్తితోటండి తన పెరట్లో ఉన్న పత్తి చెట్టుతో పత్తిని తీసుకునండి కాముకున్న మజ్జిగ తిప్పుతారు కదా, నా మజ్జిగ కామున్న నెయ్యిని పామండి దీపం అయితే ముట్టించేదండి. ఏమీ పెట్టేది కదా, దీపం ముట్టించండి. వాళ్ళ అత్తగారు వచ్చేసరికి దీపం కొండెక్కదు కదండి, కొండ ఒకటి బోర్లించేదటండి. అది హోల్స్ ఉన్న కొండ అటండి. ఆ కొండ బోర్లించిన మొలగా కొండలోంచి పైకి ఆ దీప కాంతులు అయితే వెళ్ళండి. ఆ పరమశివుడికి విష్ణుమూర్తికి ఎంతో నచ్చి ఈమె భక్తిని చాలా అనుభూతించేవారు. నెల రోజులు కూడా ఆమె పెట్టిన దీపము పూజ. ఈ అత్తా కోడలు అయితే డైలీ టెంపుల్కి వెళ్ళి ఎంతో పూజ సామాన్లు ఖరీదైన సామాన్లు కొని ఆమె పూజ అయితే ఎంతో విధిగా చేసేవారు. కానీ ఎన్ని పళ్ళు పదార్థాలు పెట్టినా కానీ ఆమె భక్తికి ముందు వీళ్ళ భక్తి సరిపోయేది కాదండి. అలాగే ఒక రోజు ఏమైందంటే అండి, లాస్ట్ రోజు ఏమైందంటే వాళ్ళ గుడికి వచ్చేసరికి అండి మన పోలి పూజ అయితే అయిపోయిందండి. మన విష్ణుమూర్తి పరమేశ్వర్లు అయితేనండి మన పోలికండి పుష్పక విమానం అయితే పంపించారండి. మన పుష్పక విమానం వచ్చేసరికి వాళ్ళు అప్పుడే గుడి నుంచి వస్తున్నారంట. ఇదేంటి మనకు రాకుండా పుష్పక విమానము పోలికి వచ్చింది, ఏం పూజ చేసింది, ఏ రోజు దీపం పెట్టలేదు, నెల రోజులు దీపం మనమే కదా పెట్టాము, మనమే కదా పూజ చేసాము, ఆమెకి ఎలా వస్తుందని చూసేసరికి అటండి పుష్పక విమానం ఎక్కి వెళ్తూ ఉన్నట్టండి. వాళ్ళ తోటికోడల్లో నలుగురునండి ఆమె కూడా వెళ్దామని కాళ్ళు అయితే పట్టుకుందామని చూసారంట. కానీ పట్టుకోలేకపోయారు, వెళ్ళలేకపోయారు. చూసారా, ఇక్కడ ఆమె ఎంతో భక్తితో పెట్టిన దీపం వల్ల ఆమె స్వర్గలోకానికి వెళ్ళిందండి. భక్తి శ్రద్ధలతో చేసిన పూజ అంత పవిత్రమైనదండి. మనకి పూజ చేసేటప్పుడు మనకి అవి ఉండాలి, ఇవి ఉండాలి, మంచి కానీ వెండివి బంగారాలు అన్నీ పెట్టి మంచిగా పూజ చేయాలని అనుకోవద్దండి. మన దగ్గర ఏముంటే దాట్లతోటి పూజను అయితే చేయొచ్చండి. చూసారండి, మరి ఇదండి స్వర్గానికి వెళ్ళే కథ. నాకైతే మంచిగా అనిపించిందండి. ఇలాగా ఈ కథ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. నేనైతేనండి మంగళహారతి అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు గౌరీదేవికి, తులసమ్మకి, సత్యనారాయణ స్వామికి అయితేనండి మంగళహారతి ఇచ్చేసండి. పూజ అయితేనండి ఇక్కడ కంప్లీట్ అయిందండి. ఇప్పుడండి మన గంగాజలం అంటే అరటిటప్పలతోటి మనం పూజ అయితే మొదలు పెడదామండి. అరటిటప్పలు గంగాదేవి గురించి చూసారండి. మరి ఇదండి స్వర్గదేవి కదా. ఇప్పుడు మంగళహారతి అయితే ఇచ్చేసండి. ఇప్పుడైతేనండి మనం ఇక్కడ పూజ అయితే చేసుకుందామండి. మన గంగాదేవి నేను ఒక బేసిన్ తీసుకున్నానండి. బేసిన్ తీసుకొని ఆ బేసిన్లో వాటర్ అయితే వేసుకున్నానండి. ముందు పసుపు రాసి పద్మం అయితే వేసి పద్మం మీద బేసిన్ అయితే పెడతానండి. మేము సముద్రం వాటర్ ఉంటుందండి నా దగ్గర. ఆ వాటర్ అయితేనండి కొన్ని బేసిన్లో వేసానండి. ఆ గంగాదేవి పవిత్రం అవుతుందని వాటర్ సముద్ర వాటర్లో అయితే వదిలినా కనిపిస్తుందని ఆ బేసిన్ అయితే పెట్టుకునండి. అందులోనండి పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసుకున్నానండి. మంచిగా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకుంటానండి. గంగాదేవి పవిత్రంగా అవుతుందండి. ఒక పువ్వు కూడా వేసుకున్నానండి. వేసుకునండి మనం గంగాదేవికి అయితే నమస్కరించుకునండి. మనకి ఇప్పుడు అరటిటప్పులు ఉన్నాయి కదండి, అరటిటప్పులు అయితే తీసుకున్నానండి. అరటిటప్పులు తీసుకుని లోపల అయితే హోల్స్ పెట్టానండి. ఎందుకంటారా, అవి జరుగుతాయని ఒత్తులు జరగకుండానండి. నేనైతేనండి ఆవు నెయ్యిలో నానబెట్టానండి పువ్వొత్తులండి. ఆవు నెయ్యిలో నానబెట్టానండి పువ్వొత్తులు. ఆ పువ్వొత్తులు అయితేనండి మనం ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చండి. నెలంతా చేయకపోతేనండి 33 వేసుకోవచ్చండి. నెలంతా చేసిన వాళ్ళు అయితేనండి మనం మామూలుగా 5 వేసుకోవచ్చండి. లేకపోతే 9 వేసుకోవచ్చండి. లేకపోతే 11 వేసుకోవచ్చండి. లేకపోతే 3 అలాగా. నేనైతేనండి 9 వేసుకున్నానండి. మనం ఎలాగైనా సరే అలా లెక్కేసుకునండి. మనం పువ్వొత్తులు వేసుకోవాలండి కంపల్సరిగా. లాస్ట్ రోజు అరటిటప్పుల్లో పువ్వొత్తులు అయితే వేసుకోవాలండి. ఇదిగో నేనైతే పువ్వొత్తులు అయితే తీసుకున్నానండి ఆవు నెయ్యిలోది. అలాగా 9 అలా వేసుకున్నానండి. 5 4 5 4 9 అలాగా మనం ఇక్కడ చాలామంది చేయలేని వాళ్ళు ఉంటారు. మధ్యలో అడ్డంకలు వచ్చిన వాళ్ళు అయితే
ఈరోజు వేసుకుంటే ఒత్తులు మంచిగా నెలంతా చేసినట్టు ఉంటుందండి. ఓకేనండి. అలాగే నేను ఒత్తులు పెట్టేసండి పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకున్నానండి. పసుపు కుంకుమ అక్షంతలు అది వేసుకునండి. మంచిగా పువ్వులు అన్నీ ఫస్ట్ ఇక్కడ బయటే పెట్టేసుకున్నానండి. లోపల మనమే అదే కాలువ కానీ సముద్రం నది కానీ ఉంటేనండి అక్కడే వేసుకోవచ్చండి వెలిగించే కానీ. అందుకే ముందే అన్నీ పసుపు కుంకుమ అన్నీ వేసుకున్నానండి. ఈ రెండండి, ఒకటి మరి నాకంటే ఒకటి మా ఆయన గారండి, ఆయన కూడా చేశారండి. ఆయన చేత కూడా లాస్ట్ రోజు చేయించాలి కదా, అతను కూడా కార్తీక మాసం అంతా చేసినట్టు. ఇలాగైతేనండి ఇలాగా 2 డప్పల్లో అయితే పెట్టానండి. ఓకేనండి. ఇలాగన్నీ మంచిగా సర్దేసి దానిపైన అండి మన అతకప్పారం పిల్లలకు అతకప్పారం అండి ఒకటి పిండి అండి తొందరగా వెలగడానికి. పువ్వొత్తులు బయట నుంచి తెప్పించినవి గట్టిగా ఉన్నాయండి, అసలు గట్టిగా అంటేయడానికి అవ్వట్లేదు. ఇవి కొంచెం అతకప్పారం అయితే పెట్టానండి దీపాలు వెలిగించుకోవడానికి. ఓకేనండి. నేనైతే అగరత్తులతో అయితేనండి దీపాలు వెలిగించాను. మనం ఎంతో శ్రద్ధ భక్తులతో చేస్తేనండి ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తాడండి మనల్ని. నేనైతే ఇలాగైతే చేసుకున్నానండి పోల్పాడ్యమి. ఇంక ఈ రోజుతో శ్రావణ మాసం అయిపోయి మార్గశిర మాసం అయితే వచ్చిందండి. చాలా మంచిగా అనిపించింది కదండి. ఇదండి వీడియో. మరి మీరు మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే ఇలా చేశానండి. కార్తీక మాసం చివర పోలీస్ వర్గ పూజ అయితేనండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితేనండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి. ఓం నమః శివాయ. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి. బాయ్ 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 బాయ్.